హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారో బాగున్నారా? ఈరోజు బయటకు వెళ్ళామన్నమాట. ఒక పార్క్కి, ఫేమస్ పార్క్, ఇప్పుడిప్పుడే ట్రెండ్ అవుతుంది. ఇది నేను ఇన్స్టాగ్రామ్లో రీల్ చూసి వచ్చామన్నమాట ఈరోజు ఈవినింగ్. అలాగా మా ఇంటి నుంచి 1 అవర్ జర్నీ, 40 to 50 minutes పట్టింది కార్ డ్రైవ్. నేను మీషోలో ఒక 2 ఐటమ్స్ ఆర్డర్ చేశాను, మంగళసూత్రాస్, 2 బ్లాక్ బీడ్స్ అనమాట. అవి నేను మీకు చూపిస్తున్నాను. ప్యాకేజ్ ఇలా ఉందండి. సో ఇది ఫస్ట్ది, జిప్లో ఇచ్చారు ప్యాకేజ్. బాగుంది ప్యాకేజ్ మాత్రం. ఇది బ్లాక్ బీడ్స్ అనమాట. యాక్చువల్లీ లాంగ్ లెంత్ లేదని పెట్టుకున్నాను, బాగుండే డిజైన్, బాగుందని, కొంచెం యూనిక్గా ఉందని పెట్టుకున్నాను అనమాట. బాగా వచ్చింది. ఎక్కువ గోల్డ్ చైన్ వచ్చేసి మధ్యలో బ్లాక్ బీడ్స్ ఇచ్చారు, తర్వాత కింద గోల్డ్ లాకెట్ ఇచ్చారు మొత్తం. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వన్ నార్మల్ మనం మమ్మీ వాళ్ళు వేసుకుంటారు కదా, అలాంటిది అనమాట. ఇది కూడా లాంగ్ లెంత్ చైన్. నాకు లాంగ్ లెంత్ చైన్స్ లేవని జస్ట్ లైక్ ఇట్లా వేసుకుంటే హారం లాగా ఉంటుందని. శారీస్ మీదకి బాగుంటుంది కదా ఇలా వేసుకుంటే. సో ఇది ఆర్డర్ చేశాను అనమాట. డిజైన్ ఇలా వస్తుంది. మధ్యలో బ్లాక్ బీడ్స్ ఇచ్చారు, చుట్టూ దాన్ని ఇటుపక్క అటుపక్క చైన్, గోల్డ్ చైన్ ఇచ్చేసి మధ్యలో, తర్వాత గోల్డ్ లాకెట్ ఇచ్చారు. నాకు టూ చైన్స్ వచ్చేసి 340 అలా అయింది ప్రైస్. అయితే చాలా లో కాస్ట్ అండి, చీప్గా వచ్చిందని తీసుకున్నాను. ఇవేండు ఎప్పుడైనా శారీస్కి వేసుకుంటే బాగుంటుందని, కొంచెం ట్రెడిషనల్గా కనిపిస్తుంది అనేసి తీసుకున్నాను అనమాట. సో ఇవి 2 తీసుకున్నాను. సో 2 నాకు బాగా నచ్చాయి. మీకేం నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వేసుకుంటే ఇలా ఉంటుంది, చూపిస్తున్నాను మీకు. శారీస్ మీదకి కూడా బాగుంటుందండి. ఇది కొంచెం డిఫరెంట్ మోడల్, ఇప్పుడున్న ట్రెండ్కి సెట్ అయ్యేలాగా ఉందని తీసుకున్నాను అనమాట. ఎప్పుడైనా వేసుకోవచ్చు అనేసి, బయటకు వెళ్ళినప్పుడు లేకపోతే చిన్న ఫంక్షన్స్కి కూడా బాగుంటుంది వేసుకోవడానికి. ట్రెడిషనల్గా ఉంటుంది, లైక్ కొంచెం మినీ హారం లాగా కూడా కనిపిస్తుంది అని తీసుకున్నాను అనమాట. సో ఇది వేసుకున్నాను, ఇప్పుడు వేసుకొని చూపిస్తున్నాను మీకు. సో ఇలా ఉంటుందండి డిజైన్. మధ్యలో బ్లాక్ డిజైన్ వచ్చేసి, గోల్డ్ డిజైన్ వచ్చేసి, మళ్ళీ బ్లాక్ బీడ్స్ వచ్చేసి, మళ్ళీ గోల్డ్ డిజైన్, మళ్ళీ కింద లాకెట్ ఇచ్చారు. అది ఇలా వచ్చింది. కింద పెద్ద లాకెట్ ఇచ్చారు. లాకెట్ అయితే నాకు చాలా నచ్చింది, అండ్ డిజైన్ కూడా నచ్చి తీసుకున్నాను అనమాట పర్సనల్గా. ఇలాంటిది లేదండి ఒక్కటి కూడా. సో గోల్డ్లో చేయించుకోవాలంటే చాలా ప్రైస్ ఉంటుంది కదా, సో అందుకని ఇది తీసుకుంటే ఎప్పుడైనా వేసుకుంటే బాగుంటుంది కదా అనేసి ఫర్ ఏ చేంజ్ కోసం తీసుకున్నాను. నాకైతే చాలా నచ్చింది. శారీస్ మీదకి వేసుకుంటే చాలా సూట్ అవుతుంది, బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. వీడియోలో నేను వేసుకున్నప్పుడు కనిపించట్లేదని ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తున్నాను ఈ వీడియోలో సపరేట్గా. చూడండి, డిజైన్ అయితే నాకు బాగా నచ్చింది. ఒకటి ట్రెండీగా, ఒకటి ట్రెడిషనల్గా ఉంది. ఇక్కడ హార్స్ ఉంది కదా, హార్స్ రైడ్ కూడా ఉంది. ఇది ఎంట్రన్స్ అనమాట. లైట్స్, వాటర్ ఫాల్స్తో ఇలా డెకరేట్ చేశారు. లైట్స్, ట్రీస్, ప్లాంట్స్, ఇలా టాయ్స్తో ఇలా డెకరేట్ చేశారు. చాలా బాగుంది, నాకు నచ్చింది. ఇది అక్కడ టికెట్ కౌంటర్, ఇదేమో ఎంట్రన్స్. ఇది కొంచెం రీల్ తీసుకున్నాను, ఇన్స్టాలో పెట్టుకోవచ్చు అనేసి. ఒక రీల్ లాగా తీస్తున్నారు మా హస్బెండ్. ఇదంతా ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్లో కొన్ని వీడియోస్, షార్ట్ వీడియోస్ లాగా పెట్టుకోవచ్చు అని తీసుకున్నాను అనమాట. చాలా బాగా అనిపించింది. ఇది కూడా బెస్ట్ పార్ట్ అండి. పైన లైట్స్, అవన్నీ కలర్ఫుల్ లైట్స్ ఉన్నాయి కదా ఇందులో. ఇది కూడా రీల్ లాగా తీశారు మా హస్బెండ్. కొన్ని వీడియోస్ తీశారు, షార్ట్ వీడియోస్ లాగా. సో అదే మీకు చూపిస్తున్నాను ఇక్కడ. ఇది ఎంట్రన్స్. ఇలా లోపలికి వెళ్తే అన్ని గేమ్స్, వైల్డ్ ఫారెస్ట్ థీమ్, బర్డ్స్ పార్క్ చాలా ఉన్నాయి. చిన్నపిల్లలకి కూడా చాలా ఉన్నాయి. స్కూటర్ రైడ్, అదిగోండి స్కూటర్ చూపిస్తున్నాను కదా, స్కూటర్ రైడ్,
బస్ రైడ్, ట్రైన్ రైడ్ చిన్నపిల్లలకి చాలా బాగున్నాయి. ఎంటర్టైన్మెంట్ లాగా పిల్లలతో వస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చండి. ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఉంటుంది. ఇక్కడ షీప్స్, గోట్, వైట్ గోట్ చాలా క్యూట్ ఉండే అవి. ఇక్కడ హార్స్ రైడ్ చేస్తున్నారు కదా, చూపిస్తున్నాను. ఇక్కడ ప్రతిదానికి టికెట్ ఉంది. టికెట్ కౌంటర్ వేరే ఉంటుంది. ప్రతిదానికి టికెట్ వేరే తీసుకోవాలి. ఎంట్రీ టికెట్ వేరే ఉంటుంది. ఇక్కడ లోపల గేమ్స్లో కూడా వేరే టికెట్ ఉంటుంది. 100 రూపీస్ అన్నారు అక్కడ. సో ఇలా లోపలికి ఇక్కడ పిక్స్ ఉన్నాయి, వైట్ పిక్స్ క్యూట్ ఉండే. అండ్ ఇక్కడ డక్స్, వైట్ డక్స్ చాలా బాగుండే, బ్యూటిఫుల్గా. వాళ్ళు పెంచుతున్నారండి, పెంచి ఫుడ్ ఫీడ్ చేసి క్యూట్గా ఉన్నాయి ఇవన్నీ. ఇవి ఏంటో నాకు తెలియదు, కుక్క పిల్లలాగా ఉన్నాయి కానీ అవి కాదు. ఇది హార్స్ రైడ్ మేము ఎక్కుదాం అనుకున్నాను కానీ పాప ఉంది కదా అనేసి ఇంకా నేను వద్దనుకున్నాను. మళ్ళీ వేరే టికెట్ తీసుకోవాలి కదా అనేసి వద్దనుకొని ఇంకా అలా వీడియో తీసాను. ఇది ఆస్ట్రిచ్ టైప్ ఆఫ్ బర్డ్ కానీ ఆస్ట్రిచ్ కాదు, వేరే నేమ్ ఉంది అది. ఇది కూడా అంతే. అండ్ ఇది ఇలా లోపలికి వెళ్తామన్నమాట. ఇక్కడ చూడండి, వైల్డ్ ఫారెస్ట్ సెంట్రల్ పార్క్ లాగా ఉంది. ఇలా ఇది వైల్డ్ ఫారెస్ట్ థీమ్ అనమాట. అన్ని యానిమల్స్ పెట్టేసి చిన్నపిల్లలకి బాగుంటుందని ఫారెస్ట్ థీమ్ లాగా డెకరేట్ చేసి లైట్స్తో సౌండ్స్ కూడా పెట్టారు. సో ఇది వీడియో తీసాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవేమో 7 వండర్స్ చూస్తున్నారు కదా, మధ్యలో అమెరికన్ స్టాచ్యూ, తాజ్మహల్ ఇవి కొన్ని ఉన్నాయి. అవి 7 వండర్స్ థీమ్ లాగా పెట్టేసి ఇలా షోకేస్ లాగా పెట్టేశారు. ఇవేమో లైట్స్ ఇలా కూర్చోడానికి పార్క్ లాగా పెట్టారు మధ్యలో. అది డిస్నీ డేల్ ఫామ్ పార్క్ కొంచెం ఎంట్రన్స్ లాగా కొంచెం డెకరేట్ చేశారనమాట. ఇది కూడా వైల్డ్ ఫారెస్ట్ థీమే ఇంకొకటి. అండ్ ఇదంతా పార్క్ అనమాట. మధ్యలో మొత్తం చాలా బాగుంది, లైట్స్తో డెకరేట్. నైట్ టైం కదా, లైట్స్తో ఇంకా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. ఫొటోస్ చాలా తీసుకున్నారు. ఇటువైపు ఏమో బర్డ్స్ ఏవియరీ అనమాట. దానికి కూడా సెపరేట్ టికెట్ అండి, 100 రూపీస్ అంట ఒక టికెట్. వేస్ట్ అనిపించింది. ఇక్కడ వాటర్ బోటింగ్ ఉంది చిన్నపిల్లలు ఉంటారు కదా, చిన్న బోట్ ఉంది, క్యూట్ ఉండే. కొంచెం వీడియో తీసాను అనమాట ఇలాగా. ఇక్కడ కొంచెం ఒక షార్ట్ వీడియో తీసుకున్నాను ఇలాగనమాట. బాగుంది ప్లేస్. ఈవినింగ్ వస్తే కొంచెం ఎంజాయ్ చేయొచ్చు పిల్లలతో. ఇది లైట్స్తో ఇలా డెకరేట్ చేశారనమాట. సో ఇలా కొన్ని షార్ట్ వీడియోస్ తీసుకున్నాను. ఇది కూడా కొన్ని రీల్స్, ఒక రీల్ ఏమో చాలా బాగా వచ్చింది. ఒక రీల్ ఇలా తీసుకున్నాను అనమాట. ఇన్స్టాలో పెట్టుకోవచ్చు అనేసి, వీడియో ఉంటుంది కదా అనేసి. ఇది బెస్ట్ పార్ట్ అండి, నాకు చాలా నచ్చిన ప్లేస్ ఇది. ఇది బటర్ఫ్లై థీమ్, నిలబడతారు కదా బటర్ఫ్లై లాగా. సో ఇది ఇలా కొన్ని వీడియోస్ తీసుకున్నాను. అక్కడ మేము 2.5 అవర్స్ 3 అవర్స్ ఉన్నాము. 6కి 5:30కి స్టార్ట్ అయితే 6:30 కల్లా అక్కడికి చేరుకున్నాం అనమాట. ఇక్కడ బంగీ జంపింగ్ ఉంది, టెలిఫోన్ బూత్ ఇలా పెట్టారు. బస్ రైడ్ చెప్పాను కదా, బస్ రైడ్ ఉంది చిన్నపిల్లలకి. ఇక్కడ సెపరేట్ కౌంటర్ ఉందండి. బస్ రైడ్కి కూడా 100 రూపీస్ అన్నారు. ఇది కూడా హైలైట్ అండి, ట్రీకి లైట్స్ పెట్టారు. లైట్స్తో ఇలా డెకరేట్ చేశారు. అది కూడా బెస్ట్ పార్ట్. ఫొటోస్కి, రీల్స్కి, ఫోటోషూట్స్కి బాగుంటుంది. ఇక్కడ ఫొటోస్ దిగనమాట. లాస్ట్లో పెడతాను చూడండి వీడియో ఎండింగ్ వరకు.
ఇక్కడ కొన్ని థీమ్స్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఇక్కడ కూడా ఫొటోస్ దిగాను, బాగా వచ్చాయి ఫొటోస్ అయితే. ఫోటోషూట్స్కి అయితే పర్ఫెక్ట్ ప్లేస్ అండి. ఫోటోషూట్స్కి, రీల్స్కి, గేమ్స్కి, చిన్నపిల్లలకి ఎంజాయ్ చేయడానికి. ఇది ఫుడ్ కోర్ట్ అండి. ఫుడ్ కోర్ట్కి ఇప్పుడు వెళ్తున్నాము కొంచెం తినడానికి. మేము వచ్చి 1.5 hours అవుతుంది. ఆకలిస్తుంది అనేసి ఫుడ్ ట్రై చేద్దామని వెళ్ళాను. ఇది కూడా చాలా బాగుందండి ఫుడ్ కోర్ట్. బ్లాక్ అండ్ వైట్ థీమ్ బాగా చేశారు. ఇంటీరియర్స్ ఇది ప్రింట్ అన్నమాట, బాగుంది. కెఫే లాగా పెట్టారు చిన్నగా. ఇందులో ఒక 1 hour or half an hour to 1 hour స్పెండ్ చేసామండి. ఇక్కడ కూర్చొని ఫొటోస్ తీసుకున్నాము. ఇలా ప్రైస్ రేంజ్ అయితే కొంచెం నార్మల్గా అనిపించింది. చాలా ప్రైజీగా ఉంటాయేమో అనుకున్నాను. సో నార్మల్గా హోటల్కి వెళ్తాం కదా, అక్కడ ప్రైజెస్ లాగానే ఉన్నాయి. మేమైతే ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేసాము. ఆర్డర్ చేసిన తర్వాత ఒక 1/2 hourకి తెచ్చారనే వెయిట్ చేసి తింటున్నాం అన్నమాట. ఇక్కడ యావరేజ్ అండి, అంత క్రిస్పీగా ఏం లేవు. ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే క్రిస్పీగా ఉంటేనే టేస్టీగా ఉంటాయి కదా, సో అడ్జస్ట్ చేసుకున్నాము. ఇక ఇంత 130 రూపీస్ అండి ఫ్రెంచ్ ఫ్రైస్. కొంచెం వర్తీగా అనిపించింది. తర్వాత ఇలా బయటకు వచ్చి మళ్ళీ కొన్ని వీడియోస్ తీసుకొని వెళ్ళిపోయామన్నమాట. 9కి అలా బయలుదేరాము. 6:30కి వచ్చి 9కి అలా బయలుదేరాము ఇంటికి. 8:30కి బయలుదేరాము. 8:30కి బయలుదేరితే 9:15 అలా ఇంటికి చేరుకున్నాం అనమాట. ఇక్కడ గేమ్స్ అండి, ఇందులో కూడా ఎంట్రీ టికెట్ ఉంటుంది. పిల్లలకి గేమ్స్ చిన్నపిల్లలు ఆడుకోవచ్చు. ఇది మళ్ళీ ఎగ్జిట్ అవ్వడానికి, ఇది కూడా ఎగ్జిట్ అవ్వడానికి. ఇది బైక్ రైడ్ చెప్పాను కదా, బైక్ రైడ్, కార్ రైడ్స్ కూడా ఉన్నాయండి. కార్ రైడ్స్, బస్ రైడ్, చిన్న టాయ్ ట్రైన్ లాగా ఉంది. టాయ్ ట్రైన్ లాగా రైడ్స్. వేరే టికెట్స్ అండి. 100 రూపీస్ ఒక టికెట్. సో అలా అన్నమాట. పిల్లలతో వస్తే కొంచెం ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంటుందండి. ఫోటోషూట్స్కి కానీ, రీల్స్కి కానీ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. నైట్ టైమ్ చాలా బాగా అనిపించింది నాకు. ఒక న్యూ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసినట్టు అనిపించింది. నేనైతే చాలా ఫొటోస్ దిగాను. ఫొటోస్కి వెళ్ళాను నేను పర్టికులర్గా. ఇలాంటి ప్లేస్ అంటే నాకు చాలా బాగా నచ్చుతాయండి. మైండ్ కూడా రిఫ్రెష్నెస్ ఉంటుంది, రిఫ్రెష్ అవుతుంది కొంచెం మైండ్ అప్సెట్గా ఉంటే. ఇది 7 వండర్స్ చూస్తున్నారు కదా, వీడియో తీసుకుంటున్నాను. 7 వండర్స్ ఇలా థీమ్ లాగా పెట్టేశారు, లైట్స్ పెట్టి డెకరేట్ చేశారు అనమాట. నా వెనకాల టాయ్ ట్రైన్ వస్తుందండి, అది కూడా వీడియో తీశాను. ఎక్కాలనిపించింది కానీ 100 రూపీస్ టికెట్ ఎందుకులే అనిపించింది. సో ఇలా ఎంజాయ్ చేసామన్నమాట పాపతో కలిసి వచ్చి. ఇంకో వీడియోతో కలుస్తాను. ప్లీజ్ డు లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్, లాట్స్ ఆఫ్ లవ్.